నిజంగా రెడ్ బుక్ ఓపెన్ అవ్వగానే వైకాపా గప్చుపైంది. అసలు లోకేష్ రెడ్ బుక్ ఓపెన్ చేయకనే గావు కేకలు పెట్టింది వైకాపా. తమ రౌడీ కార్యకర్తను ఇంకో కార్యకర్త చంపిస్తే శాంతి భద్రతలు వైఫల్యం అంటూ ఢిల్లీలో డ్రామా ఆడి అభాసు పాలయ్యాడు జగన్. ఆధారాలు ఇస్తారా అని అడిగిన ఒక్క జాతీయ మీడియాకు కూడా సమాధానం చెప్పలేకపోయాడు జగన్. అసెంబ్లీ నుంచి చంద్రబాబు అడిగారు. పిన్ డ్రాప్ సైలెంట్ వైకాపా జగన్ నుంచి ఎవడూ పెదవి తెరవలేదు. ప్రజల్లో మరింత అసహ్యం పెరిగింది వైకాపా మీద. నెల కూడా దాటకుండానే కుర్చీ విడిచి ఉండలేని జగన్ కుత్సిత బుద్ధి గురించి జనం చెదిరించుకున్నారు. నాన్న పులి కథలో లెక్క వైకాపా ఆడిన ఈ అబద్దాలతో ఇప్పుడు నిజంగా ఎవడైనా రౌడీ వైకాపా కార్యకర్త మీద దాడి జరిగినా జనం నమ్మని స్థితికి వచ్చింది పరిస్థితి. కానీ రెడ్ బుక్ ని లోకేష్ తెరవలేదు. ఆ బుక్ వైరిపక్ష రాజకీయ కార్యకర్తల మీద ప్రతాపం చూపడానికి కాదు. అన్యాయంగా చట్ట వ్యతిరేకంగా అక్రమ కేసులు పెట్టిన అధికారులు ఒత్తిడి, కులం భయంతో లొంగి సహకరించి బాధితుల మీదే కేసులు పెట్టిన వారి పేర్లు అందులో నమోదు చేస్తామన్నారు. ఆ పేర్లు రాశారో లేదో ఎవరికి తెలియదు. కొన్ని ట్రాన్స్ఫర్లు జరిగాయి, మామూలే అనుకున్నారంతా. మరీ దుర్మార్గంగా నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారుల సస్పెండ్లు జరిగాయి. గ్యాడ్ కు హెడ్ క్వార్టర్స్ కు రిపోర్ట్ చేయమని ఆదేశాలు ఇచ్చారు. ఇవి మాత్రం అంతా అనుకున్నట్టు రెడ్ బుక్ ప్రకారం జరిగిందని భావిస్తున్నారు. కానీ వైకాపా కిక్కురుమనలేదు. అంటే ఇన్నాళ్ళు అధికారులను బానిసల్లాగా పావుల్లాగా వాడుకొని వారి మీద చర్యలు మొదలయ్యేసరికి వత్తాసుగా ఒక్క స్పందన లేదు వైకాపా నుంచి. నిన్నటి నుంచి నోసం. చైతన్య అంటే అధికారిని ఇష్టం వచ్చినట్టు వాడారు. అతని హెడ్ క్వార్టర్స్ కి రిపోర్ట్ చేయమని ఆదేశాలు ఇస్తే సాక్షిలో కనీసం వార్తగా కూడా రాయలేదు. అంటే కరేపాకులను చేసింది. తమ వీధి రౌడీలను జనమో తమ వైకాపా వీధి రౌడీలో చాటుమాటుగా కొట్టిన రెడ్ బుక్ అనే వైకాపా ఐఏఎస్, ఐపీఎస్, పోలీసు అధికారుల బదిలీల మీద స్పందించకపోవడం చూసి ఆ పావులు మనసులో కుమిలిపోతున్నారు. దాదాపు సగానికి పైగా డీఎస్పీలను హెడ్ క్వార్టర్స్ కు పంపడం అంటే అసాధారణం. చరిత్రలో మొదటిసారేమో సస్పెండ్లు కూడా చేశారు. సస్పెండ్ల మీద కోర్టులకు, క్యాటీ ట్రిబ్యునల్ల వరకు పోరాడవచ్చు. కానీ దాఖలైన ప్రైవేట్ కేసులు, గట్రాలు వారి పాలిట తిరుగులేని సాక్ష్యాలుగా పనిచేస్తాయి. డిపార్ట్మెంట్లోనే విచారణలు జరిపి చర్యలు తీసుకుంటారు. ఆచితూచి చేసిన ఈ చర్యలు జరుగుతున్న ప్రక్షాళన చూసి మన రెడ్ బుక్ టోకెన్ ఎప్పుడో అని గుబులుతో ఎదురు చూస్తున్నారు. తప్పు చేస్తామని భావించే అధికారులు క్రిమినల్స్ పాలకులుగా రావచ్చు, కానీ అధికారులు వారిలా మారకూడదు. ఇవన్నీ రేపు ఐపీఎస్, ఐఏఎస్, ట్రైనింగ్లలో ఒక కేసు స్టడీలా మారుతుంది. ఎందుకంటే దేశంలో మొదటిసారి ఈ పరిస్థితి. ఇంత పెద్ద ఎత్తున ప్రక్షాళన జరపడం కూడా మొదటిసారి. ఆచితూచి నాయుడు చక్కదిద్దుతున్న ఈ వ్యవస్థ భవిష్యత్తులో ఎవరు వచ్చినా అదే తప్పు చేయకుండా జగన్ జమానాలో వేసిన తప్పటడుగులు ఆఖరి అడుగులు అవ్వాలని భావిద్దాం. తీరికగా రేపో మాపో వైకాపా దీని మీద స్పందించవచ్చు. శాంతి భద్రతల మీద స్పందించలేదని చెప్పేది మీరే, చర్యలు తీసుకుంటుంటే మళ్ళీ విమర్శించేది మీరే అంటే వైకాపా సమాధానం చెప్పలేని పరిస్థితి. రెడ్ బుక్ తెరవగానే గగ్గోలు పెట్టిన వైకాపా తప్పటడుగులు దాని అపరికత్వతకు నిదర్శనం. దాని గోతి అదే ముందే తవ్వుకుంది. ఇప్పుడు మౌనంగా మూసుకోక తప్పదు. గప్చుపని.